వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్ రొటీన్ గోంగూర చికెన్, నాటుకోడి కూర, రైస్. ఈ నాటుకోడి కూర మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను నేను. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలను చిన్నవి తీసుకొని వాటిని ఎర్రగా కాల్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి, దాల్చిన చెక్క, సాజీర కూడా మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నాటుకోడి కూరను షాప్లోనే కట్ చేయించుకొని వచ్చి మొత్తం ఒక 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానికి సరిపోని ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఈ కర్రీస్కి. తర్వాత ఒక ఉల్లిపాయ పోపు కోసం ఇందులో వేసేయాలి. తర్వాత ఒక 4 స్పూన్ల మిరప్పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. చాలా సేపు వేగిన తర్వాత మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఈ మనము కలిపి పెట్టుకున్న ఈ నాటుకోడి కూర కర్రీని అందులో వేసేయాలి. ఇది నూనెలో చాలాసేపు వేయించాలి. ఒక 5 మినిట్స్ అలా వేయించిన తర్వాత వాటర్ మనకు షోర్వకు తగినంత వాటర్ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనము దీన్ని ఉడికించుకుంటే మనకు టేస్టీ నాటుకోడి కూర రెడీ అవుతుంది. మనకు షోర్మా దానికి సరిపోయి మనకి ఎంత అవసరం ఉందో అంత వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆనియన్, తర్వాత కొబ్బరి, ఆ మసాలాని ఇందులో వేసేయాలి. వేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కోడి కూర రెడీ అవుతుంది. ఆయిల్ అంతా ఇలా పైనకి వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. అప్పుడు మనము దించేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది నాటుకోడి కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.